సంతోషం ఎక్కడ ఉంటది? అందుకే ఉత్సాహ ధ్వని చేయండి, ఎక్స్టసీతో రండి, ఎక్స్ట్రాటికల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఎక్స్టసీ అని అంటే ECTACY, ఎక్స్టసీ అని అంటే అత్యంత ఉత్సాహం, ఉత్సాహ ధ్వని. ప్రభువుని ప్రియులారా, కీర్తనలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, ఇదిగో ఒక ఆహ్వానం కనబడుతుంది మొదటి వచనంలో. ఆయన సేవించడానికి, ఆయనకి ఉత్సాహాలు చేయడానికి దేశాల్లో ఉన్న, సమస్త దేశాల్లో ఉన్న ప్రజలకు ఇదిగో ఆయన ఆ ఆహ్వానం కీర్తనకారుడిస్తూ 3వ వచనంలో దేని బట్టి ఉత్సాహం, దేని బట్టి అంటే యెహోవాను సేవించడానికి ఆయన సన్నిధికి రండి. ఎందుకంటే ఆయన దేవుడు, తెలుసుకోండి ఆ విషయం. ఆయన పుట్టించాడు, ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. సో ఈ 5 విషయాలు చెబుతూ ఇదిగో కృతజ్ఞతార్పణలు చెల్లించండి. మన హృదయాంతరంగాల్లో నుంచి ఆయనకి కృతజ్ఞత అర్పణ చెల్లించవలసిన వాళ్ళంగా ఆయన గుమ్మంలో ప్రవేశించేటప్పుడు ఎంటర్ ఇంటూ హిస్ టెంపుల్ విత్ థాంక్స్గివింగ్. ఆయన గుమ్మంలోకి వస్తున్నప్పుడే నువ్వు నన్ను పుట్టించావు నాయన, మన బతులేని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. నువ్వు నన్ను పుట్టించాను, నేను నీ వాడిని, నీ దానను, నేను నీ ప్రజలో ఒక వ్యక్తిని, నువ్వు మేపుతున్న ఒక గొర్రెని, నువ్వు నా కాపరివి. పిల్లల మంచి విషయం రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం, మరి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మేపు గొర్రెలు అన్నాడు. బైబిల్ చెప్తుందో తెలుసా? ఆయన మంచి కాపరి, ప్రాణం పెట్టాడా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి కాపరి ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. అలాగే హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు గొప్ప కాపరి ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని పాపపు శక్తి కింద నలిగిపోతూ ఉంటుంటే కాపాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. గుడ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్. ఒక రోజున ఈ భూమి మీదకి రాబోతున్నాడు ఆయన, చీఫ్ షెపర్డ్. పేతురు అంటాడు, ప్రధాన కాపరిగా ఆయన. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అలవరపుగా ఉండకండి, పరధ్యానంగా ఉండకండి, అటు ఇటు చూడకండి, ఆలోచన చేయండి. ఆలోచిస్తేనే అర్థమవుతాయి, అర్థమైతేనే ఆరాధిస్తాం, ఆరాధిస్తేనే మనము ఆయనలాగా మారే అవకాశాలు ఉన్నాయి. క్యాలెండర్ మారుతుంది, అది మనం పెట్టుకున్న 365 రోజులు అయిపోయాక మారుస్తూ ఉంటుంటాం. 365 ఒకసారి, 365 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటుంటాం. 52 వారాలు గడిచిన తర్వాత మనం ఆ పేపర్ మారుస్తూ ఉంటుంటాం. లెక్కలు పెట్టుకున్నాం, ప్రభు పుట్టిన దగ్గర నుంచి లెక్కలు పెట్టుకున్నాం. ప్రభు పుట్టుక, ప్రభు యొక్క కేంద్రాన్ని ఆయన చేసుకొని అంతకు ముందు రోజులు లెక్క పెట్టుకున్నాం, ఆ తర్వాత రోజులు లెక్క పెట్టుకున్నాం. క్రీస్తు పూర్వం రోజులు, క్రీస్తు శకం రోజులు. ఓకే, సో ఆ మార్గం జరుగుతుంది. కానీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఆయన దయాళుడు అన్న మాటలో, ఆయన కృప నిత్యముండును అనేటువంటి మాటలు, ఆయన సత్యం, అది తరతరములు కూడా ఉంటుంది. 3 విషయాలతో ముగింపించారు, గ్రేస్ అండ్ మర్సీ అండ్ ట్రూత్. ఆయన సత్యమై ఉన్నవాడు, నేనే సత్యం అని చెప్పినటువంటి వాడు. ఆయన సత్యసంధత, ఆయన సత్యంలో రండి మనము ఎంతో దీవించబడతాము. ఆయన సత్యం అంతే, అది తరతరంలో ఉంటుంది, జనరేషన్స్ టు జనరేషన్. అదొక తరతరాల వరకు కూడా తరగని సత్యసంధత ఆయనలో. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు సత్యవంతుడు, జగత్తులో ఆయన వాక్యం సత్యం, ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మ సత్యాత్మ. ఆయన మన సంఘంలో పెట్టాడు, ఇది సత్యములకు స్తంభంగా ఉన్నటువంటిదిగా ఉంది. తరాల వరకు ఆయన సత్యం ఉంటుంది, సత్యవంతుడు. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధింపబద్ధులమై ఉన్నామని ఎరగాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే నాకు అవుతుంది 2-3 తలంపులు తీసుకొని మనం ప్రభువుని ఆరాధించి, కృతజ్ఞతలు చెప్పుకొని, వాగ్దానం కార్డ్స్ తీసుకొని, క్యాలెండర్స్ తీసుకొని మనకి దేవుడు ఇచ్చినటువంటి వస్తువుల్ని ప్రతిష్టపరుస్తూ, మన పిల్లలకు ప్రైజెస్ ఇస్తూ, మనం ప్రైజులు అందుకుంటూ సాగుతున్నాము కదా. సొలొమోను ఏమంటున్నాడు అంటే, ఒక మంచి మాట వాడాడు. ఆయన ఆరాధిస్తూ ఉంటుండగా అప్పుడే మనలో మార్పు వస్తుంది. గురువుకీర్తన ఆధారంగా చేసుకుని నేను ఏం చెప్తున్నాను, మీకు ఏమందిస్తున్నాను అంటే ఆలోచించండి, అప్పుడు ఆరాధిస్తాం. ఆయన అంటే అర్థం థింకింగ్ లోనే మనకి ఏం హెల్ప్ అవుతుంది అని అంటే, ఆయన ఎవరో అర్థం అవుతుంది. ఆయన ఎవరు అది గురువుకీర్తనలో, ఆయన దేవుడు, ఆయన
ఆయన మనల్ని పుట్టించాడు, మనము ఆయనకి చెందిన వాళ్ళం, ఆయన ప్రజలము, అలాగే ఆయన మేపేటువంటి గొర్రెలు. సొలొమోను చెప్పింది చెప్పకపోతే నేను అక్కడికి వెళ్ళాను. 23వ కీర్తనలో ఏమన్నాడు మనకు బాగా తెలుసు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల పొరడు చేస్తాడు, నడిపిస్తాడు, సేద తీరుస్తాడు, నడిపిస్తాడు. చూడండి, యెహోవా మనకి కాపరి. అక్కడ ఆలోచించండి, ఏడాదికాలం రాదా? క్రొత్త సంవత్సరం అంతా కూడా ఏదో పొలపాన్పే అయిపోతుంది అంటారా? ముల్లే ఉండవంటారా? ఆయన కాపరిగా ఉన్నాగా అంధకారం వస్తుంది, శ్రమ వస్తుంది, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, చీకటి అలుముకుంటుంది. కానీ ఆయన కాపరిగా ఉన్నంత మాత్రాన గాఢాంధకారం రాదనలేము. కానీ ఆయన కాపరిగా ఉన్న కారణం చేత గాఢాంధకారములో చెప్పండి సంచరించినా కూడా ఏ అపాయానికి కూడా నేను భయపడను. ఎందుకంటే నా కాపరి కాబట్టి, ఆయన కాపరి కాబట్టి. ఆ కాపరిని వాడు ఏం చేస్తాడట? తోడై ఆయన తోడై ఉంటే పిల్లరా ఎన్నో ఆశీర్వాదాలు. మీరు ఇంటికి వెళ్తారు చూడండి, తోడుగా ఉన్న కారణం చేత ఎంతమందో ఆశీర్వదించబడినట్లుగా వాక్యంలో పాత్రలో ఉంచుతున్నారు. ఉదాహరణకు దావీదు యెహోవా తనకు తోడుగా ఉన్న కారణం చేత అంతకు కూడా అభివృద్ధి చెందింది. ఆయన తోడుగా ఉంటేనే అభివృద్ధి అంటారా? దావీదు యోసేపు దగ్గరికి రండి, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్న కారణం చేత ఎన్నిసార్లు ఉంటది మనకి ఆయన జీవిత చరిత్ర చదివితే ఆదికాండంలో ఆయన తోడుగా ఉన్న కారణం చేత అన్నదమ్ములు ఏం చేశారు? ఆయన్ని అసూయ చెందారు. నాన్నగారు మంచి వస్త్రం ఇచ్చారని బాగా రాత్రులు మంచి దర్శనాలు వస్తున్నాయి తమ్ముడికి అసూయ చెంది పగబట్టారు. మళ్ళీ మరింత పగబట్టారు. మళ్ళీ చంపన ఆలోచన చేశారు. అలాగా గోతులో పడేస్తే ఆ గోతులో దేవుడు తోడుగా ఉన్న కారణం చేత అందులో నుంచి మళ్ళీ బయటకు రావాలి. అమ్మివేశారు. అమ్మేస్తే అమ్మివేయబడినటువంటి వాడు ఐగుప్తులోనికి బానిసగా వెళ్ళాడు. అమ్మేస్తే అక్కడ యోసేపుకు దేవుడు తోడు ఉన్న కారణం చేత బానిస బికేమ్ ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఈజిప్ట్ అయ్యాడన్నమాట. స్లేవ్ బికమ్ మినిస్టర్. అలాగే ఏంటి కారణం? ప్రతి దగ్గర ఏమంటుందంటే యెహోవా తోడుగా ఉన్నాడు, అతడు చేయనంత కూడా సఫలమైంది. దేవుడు తోడుగా ఉంటే ఆ మనుషులు అసూయ చెందినా కూడా, మనుషులు పగబెట్టినా కూడా, మరింత పగబెట్టినా కూడా, చంపాలనుకున్నా కూడా తోడుగా ఉంటే కాపాడబడతాము అని మనకు అర్థమైపోతాం కదా. అది 23వ కీర్తనలో ఉన్నటువంటి తోడుగా ఉన్నటువంటి మాట. ఇంకా మీరు అలాగా చూస్తే వాక్యంలో ఎన్నో విషయాలు కనబడతాయి. దేవుడు మనం తోడుగా ఈ సంవత్సరం అంతటిలో ఆయన తోడుగా ఉంటే చాలు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ప్రమాదాలు సంభవిస్తాయి. అంటే ఆయన విధియు, అది గొప్ప విషయం. ఆయన తోడుగా లేకపోతే వేరుగా ఉంటుంది పరిస్థితి. ఆయన తోడుగా ఉన్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. రైట్. లేకపోతే ప్రసంగి తన యొక్క అనుభవం నుంచి ఒక మంచి మాట చెప్పాడు. ఏంటా మాట అంటే, మీరు దేవుని వాక్యం జాగ్రత్తగా చూసినట్లయితే అందులో ఏం కనబడుతుంది అంటే, మీరు ఒక మాట నాకు చూపించారు. ఏ మాట అని అంటే, సూర్యుని కింద ఏమట? మొదటి అధ్యాయము చూడండి, నేను చదువుతూ ఉన్నాను. 9వ వచనం. 9 సరిపోతుంది కదా కరెక్ట్గా. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది లేదు. సూర్యుని క్రింద ఉన్నది ఏంటి? నూతనం. భూమి పుట్టింది మొదలుకొని కూడా రోజులు గడుస్తూ ఉన్నాయి కదా. సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా
ఎప్పుడైతే సూర్య చంద్ర నక్షత్రాదులను చేశాడో అప్పటి నుంచి కూడా అలా గడుస్తూ ఉంది నూతనమైన ఏది కూడా లేదు. అయితే నేను ఒక విషయం మీకు జోడించాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారికి చాలా పేర్లు ఉన్నాయి. పేర్లన్నింటిలో ఇలా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక పేరు చాలా బాగుంటది. ఆ పేరేంటి అని అంటే, ఇప్పుడు మీరు ఊహించి చెప్పండి, నేనేం మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారికి చాలా పేర్లు ఉన్నాయా? ఆ మాట చెప్పండి. పేర్లు ఉన్నాయా? పేర్లు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరేంటి? సూర్యుడి కింద మాత్రమే లేదన్నాను, యేసులో పేరు లేదని అంటున్నాను. యేసు ప్రభు వారి పేర్లు చెప్పండి. తోడుగా ఉన్నాడంటే ఒక మాట చెప్పుకున్నాం, ఇమ్మానుయేలు, నీతి సూర్యుడు అది కావాలి. పాయింట్ అందరూ అసలు చెప్పలేదండి, గెలుగున్నారు చెప్పట్లయితే కొట్టారు. కానీ మీరు ఇంకా మొహాల్లో మాత్రం చెప్పట్లు లేవు. క్లాప్స్ అవుట్ సైడ్, బట్ ఇన్ సైడ్ మీ మొహాలు అది కనపడదు. నీతి సూర్యుని క్రింద అంతా మాత్రమే. అది అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు ఉత్తరాన్ని రాస్తూ 5వ అధ్యాయంలో 2వ వచనంలో 17వ వచనంలో మంచి మాట చెప్పాడు చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందుంటే నువ్వు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. అర్థమవుతుందండి? ఇంకా వెనక్కి ఆలోచన చేస్తే మనం ఆదాము సంతానంగా ఉన్న ఆదాము దేవుడు సృష్టించాడు. ఆదాములో నుంచి అలాగలాగా వచ్చాము. ఆదాము స్వభావము అది నూతన స్వభావం కాదు. ఆదాము గారి నుంచి వచ్చిన స్వభావం ఏంటది? ప్రాచీన స్వభావం, పాప స్వభావం, ఓల్డ్ నేచర్ కదా. సో ఈ ఓల్డ్ నేచర్, అడమిక్ నేచర్ ఈజ్ ఓల్డ్ నేచర్, పాత నేచర్, పాత స్వభావం అది. కానీ యేసుక్రీస్తు ఇంకో పేరు పెడతాడా? ఈ పౌలు ఏంట పేరు? మరొక పేరు చెప్పండి. ఎక్కడ చెప్పండి ఇంకో పేరు? మీరు ఇక్కడ ఉన్నారా? యేసు ప్రభు గారు ఇంకో పేరు. సూర్యుడి క్రింద అన్నాను, అక్కడ నూతనమైనది లేదన్నాను. ఈయన క్రింద ఉంటే నూతనం అన్నాను. ఈయనకో పేరు ఏంటంటే నీతి సూర్యుడు అన్నాను. యేసుక్రీస్తు గారి పేరు. ఇప్పుడు ఏమంటున్నాను? ఆదాము గారు చేసిన స్వభావం పాప స్వభావం. యేసుక్రీస్తు గారికి ఒక పేరు పెట్టాడు. యేసుక్రీస్తు గారిని బట్టి మనం నూతన సృష్టి అయ్యాం. పాతవి గతించాయి, ఇదిగో క్రొత్త వాయును. ఆదాము స్వభావం పాత స్వభావం. ఈయనకు పేరు పెడతాడు పౌలు, కడపటి ఆదాము, రెండవ ఆదాము. ఈ రెండవ ఆదాము దగ్గర మాత్రం మనకి నూతన సృష్టిగా మారిపోయారు. క్రీస్తు రెండవ ఆదాము, కడపటి ఆదాము. ఈ క్రీస్తు నందున్న మనం నూతన సృష్టి, పాపలు తెచ్చాము. ఇది క్రొత్త వాయము. అయ్యే మరి ఆయన ఆరాధిస్తుంటుంటే ఆయనలాగా మారామా మనం? ఆయనే మనల్ని పుట్టించాడని, ఆయనే దేవుడని, ఆయనే మనల్ని ఆయన చెందిన వాళ్ళం, ఆయన మేపేట, ఆయన ప్రజలం, ఆయన చేత మేపబడుతున్నటువంటి గొర్రెలం అని ఎరిగితే హృదయపు లోతుల్లో నుంచి ఆయన కృపగలవాడు, దయగలవాడు, సత్యం గలవాడు అని ఆయన ఆరాధిస్తూ ఉంటాడు. ఆరాధిస్తూ ఉంటుంటే మనం మారుతాం. చాలాసార్లు మారడం లేదు. చేంజ్ అనేది క్రిస్టియన్స్ దాన్ని ఉండడం లేదు. చేంజ్ అవ్వట్లేదు. వారు మనసు పొందాము అని అంటున్నాను. నిజంగా వారు మనసు పొందారు అంటే క్రీస్తు నందు ఉంటే, ఇన్ క్రైస్ట్. మీరు నూతన నిబంధనలో పౌలు రాసే ఉత్తరాల్లో చాలాసార్లు ఈ మాట చూస్తారు. ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు ఆయన ఉత్తరాలన్నింటిలో కూడా అది మనకు చాలా విరిగ్గా ఆ పదం వెనకిసలాడుతుంది. క్రీస్తు నందు ఉంటే ఏమవుతుందట? మనము నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఓల్డ్ క్రియేషన్ కాదు, న్యూ క్రియేషన్. సూర్యుని క్రింద ఓల్డ్ క్రియేషనే. అందరం పాపులమే, అందరం పాప స్వభావం కలిగిన వాళ్ళమే, అందరికి ఆ ప్రాచీన స్వభావమే, పాప స్వభావమే. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగానే కొత్త అయిపోయింది. బాప్టిజం తీసుకునేటప్పుడు పాట పాడతాం. అందుకే
చింతలు బాధలు శోధన వ్యధలే పీడించెను మునుపు. మంచి ప్రయోగం. చింతలు చేస్తే ఎక్కడికి వెళ్తానో అనే చింత, ఎలా బ్రతుకుతానో, ఏమి తింటానో, ఏమి త్రాగుతానో అనే చింత. కానీ యేసు చింత జరగానే, అందుకే దైవజనుడు ఎలా రాశాడు తెలుసా? పాత పాట, చింతలేది యేసు పుట్టెను తెగను బెత్లెహేమునందున. అటువంటి పాటలు నిజంగా వాక్యానుసారమైన పాటలు మీరు కొన్ని పాడుతున్నారు. ఇంకా అలాంటి వాక్యానుసారమైన పాటలు మన మందిరంలో పాడుకోవాలి. ఆ చింతలు, బాధలు, శోధన వ్యధలే. శోధన, పాపానికి శోధన వచ్చే పరిస్థితి పోయింది. బ్యాప్టిజం అని అంటే తీసుకున్నాం, బ్యాప్టిజం నిరడమూలం పొడిగా వెళ్ళాం, కడిగా వచ్చాం, కానీ ఐడెంటిఫై అవడం లేదు. రియల్ బ్యాప్టిజం లోపల జరగకుండా బయట రిచువల్ బ్యాప్టిజం లేదు. లోపల విశ్వాసంతో ప్రభువుతో బ్యాప్టిజం అవ్వకపోవడం చేత ఏమవుతుందో తెలుసా అండి? బయటకి బ్యాప్టిజం తీసుకున్నాను, నువ్వు గుడి కలుసుకున్నావు, నువ్వు బైబిల్ నుండి చేతులుగా చేంజ్ రావట్లేదు, న్యూనెస్ లేదు. అసలు యేసు ప్రభు వారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ఇది న్యూ అండ్ లివింగ్ వే, నూతనమైనది, జీవము కలిగినటువంటి జీవం. ఎబ్రీ గ్రంథకర్త మాట చెప్పాడు, చూసారా? ప్రభు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గం అది నూతనమైనది, జీవము కలిగింది అన్నాడు. చూడండి, ఎబ్రీ గ్రంథకర్త ఆ మాట వాడాడు. చదువమ్మా 10వ అధ్యాయంలో 19వ వచనం నుండి. సోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఏంటి? యేసు ప్రభు వారు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము కలిగింది, లివింగ్, న్యూనెస్, లైవ్లీనెస్. రోజు రోజుకు కూడా మన క్యారెక్టర్ లో, మన కాండక్ట్ లో న్యూనెస్, లైవ్లీనెస్ వస్తుంది. జీవము కలిగిన దేవుడు కనుక మన దగ్గర జీవము కలిగిన దేవుని పిల్లలం మన దగ్గర అర్థమవుతుందండి. మన దేవుడు ఎవరు? జీవం కలిగిన దేవుడు. ఎక్కడికి వచ్చాము? మన దేవుడు జీవం కలిగిన దేవుడు, లివింగ్ గాడ్. మనం ఎవరిని? ఆ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎక్కడికి వచ్చాము? దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవం కలిగిన దేవుని మందిరంలోకి వచ్చాం. మనకేముంది? భవిష్యత్తు ఏమవుతుందో, 2022లో మళ్ళీ కరోనా మింగేస్తాడేమో, చచ్చిపోతామేమో, ఏమవుతుందో, లేకపోతే ఇంకేం జరుగుతుందో జరగదో, ఎలా సంభవిస్తుందో అనేటువంటి భవిష్యత్తును గురించినటువంటి భయం లేదు మనకి. చచ్చిపోతే చచ్చిపోతాము, ఎలాగైనా చచ్చిపోతాము, కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటది? లివింగ్ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ. పరలోకం వెళతామని, ప్రభుతో ఉంటామని, సదాకాలం స్తుతిస్తామని, కన్నీరు లేని రోజులు గడుపుతామని, అనారోగ్యం లేని రోజులు వస్తాయని, పగలు రాత్రి లేని పరిస్థితి వస్తుందని. అసలు పరలోకం గురించిన ఆశే నీకు నాకు లేదనుకోండి, జీవంతో కూడిన నిరీక్షణ పొందుకోలేదన్నట్టు లెక్క. జీవం కలిగిన దేవుడు తెలుసుకోలేదు అన్నట్టు లెక్క. ఆ జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధికి నువ్వు ఏ విధంగా హృదయపూర్వకంగా రానట్టు లెక్క. జీవంతో కూడిన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు, మన చేతుల్లో పెట్టాడు. ఏంటి వాక్యం? ఏ వాక్యం ఇది? జీవముతో కూడిన నిరీక్షించిన తర్వాత ఏ వాక్యం పెట్టాడు మన చేతిలో? లివింగ్ వర్డ్, జీవముతో కూడిన మాటలు, వాక్యం మనకి ఇచ్చాడు. లవ్లీనెస్ ఉండాలి, న్యూనెస్ ఉండాలి. లాస్ట్ ఇయర్ చేసినటువంటి చెడు పనులే ఇప్పుడు చేసావు అనుకో, నాలుగు గడిచిన సంవత్సరాల్లో ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఇంకా నీలో బలహీనతలు, బలహీనత ఇంకా ఉందనుకోండి, ఆ న్యూనెస్ రాలేదన్నమాట. నీకు క్యారెక్టర్ చేంజ్ అవ్వలే, కాండక్ట్ చేంజ్ అవ్వలే. క్యారెక్టర్ ని ప్రభు చూస్తాడు, కాండక్ట్ ని మనుషులు చూస్తాడు. అందుకే మనం స్టడీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, స్టడీ కాండక్ట్ ఇచ్చేటప్పుడు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వలేదు, కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్లు ఉంటాయి స్కూల్లో, కాలేజీల్లో చదువుకుంటున్నాం అంటే ఏమో మరి కానీ కాండక్ట్ సర్టిఫికేట్ మనిషికి అది కనబడుతుంది. బయటికి కనబడేది కాలేజీలో ఉన్నాం కూడా బాగా ఉంది, బాగా ఉన్నాడు, బాగా చదివాడు, వచ్చాడు, వెళ్ళాడు, తృప్తికరంగా ఉంది. మనుషులు కనబడే కనబట్టి తృప్తి చెందుతాం, చెబుతాం అన్నమాట, తృప్తికరంగా ఉండాలి. కానీ దేవుడు ఏమి చూస్తాడు తెలుసా?
క్యారెక్టర్ చూస్తాడు. శీలాన్ని చూసేవాడు ఆయన. శీలంలో మార్పు జరిగితే నువ్వు విశ్వాసం ఉంచిన వాడు ఈ విశ్వాసం ఉంచిన దానివైతే ఆ శీలంలో మార్పుతో పాటు ఆ క్యారెక్టర్ చేంజింగ్ అనేది వస్తుంది. మరో పక్క నుండి ప్రభు కొరకు త్యాగం చేయాలని ఇష్టపడతావు. ప్రభు కొరకు ఏదైనా ప్రయాసపడాలి, సమయం ఇవ్వాలి, సామర్థ్యం ప్రభు కొరకు ఉపయోగించాలని, సొమ్ము ప్రభు కొరకు ఉపయోగించాలని, ఫ్యామిలీని ప్రభు కొరకు ఇవ్వాలని, ఎవ్రీథింగ్ ఏది కూడా మనకు కాదు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఎర్త్ ఈస్ ద లార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ దాని సంపూర్ణ ఆయన ఏమన్నా ఇచ్చాడంటే అన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి వాటికి మన మేనేజర్స్ కానీ ఓనర్ దేవుడే. మన ఇల్లు, మన సొమ్ము, మన పిల్లలు, మన బట్టలు, మన ఉద్యోగము, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు ఇచ్చాడు, ఎంట్రస్ట్ చేశారు. ఫెయిత్ఫుల్ గా ఉంటారు, నమ్మకంగా వాటిని ప్రభువుగా కాపాడు చేస్తాం. అది త్యాగానికి తెగువ. శీలంలో మార్పు త్యాగానికి తెగువ అనేది ఉంటుంది నిజమైన విశ్వాసంలో. చెక్ చేసుకుందాం మనం. ఫెయిత్ ట్రూ ఫెయితేనా, అది నామకే వాస్తే ఫెయితా? అదే డేంజర్ అన్నమాట. క్యారెక్టర్ చేంజ్ అవ్వదు. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ న్యూనెస్ ఏ విషయాలు వచ్చిందా? లైవ్లీనెస్ వచ్చిందా? నేను ఇంతే అన్నట్టుగా ఉంటే మరి మా జీవంతో కూడిన అలాగే నూతనత్వంతో కూడిన క్రీస్తు నందు ఉన్న వాళ్ళంట. సూర్యుడి కిందే ఉన్నాం, ఇంకా నీతి సూర్యుడి కిందకి రాలేదన్నమాట. సూర్యుడి కిందే ఉంటే మరి అంటే ఆ బలహీనతే, ఆ భక్తిహీనతే, అదే ఆ పాత స్వభావమే, ఆ ప్రాచీన స్వభావమే, ఆ పాప స్వభావం అంటారు. సూర్యుడి కింద ఉంటే నూతనమైనది ఏమీ లేదు. సొలొమోను అంటాడు, నీతి సూర్యుడి కిందకి వస్తే నూతనం అని పౌలు అంటున్నాడు. క్రీస్తు నందు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఓకే, ఇకపోతే మనం కొంచెం ముందుకు వెళ్దాము, ముగింపులోకి వెళ్దాము. మనం దేవుడి వాక్యంలో చాలా విషయాలు చూస్తాం పిల్లల. ఉత్తరాల్లో మనకు చాలా కనబడతాయి. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు చాలా వాడాడు. అండర్లైన్ చేసుకొని, గుండెల్లో అండర్లైన్ చేసుకోవాలి. బైబిల్ అండర్లైన్ అవుతుంది, గంటతో గీసి వచ్చి ఉదయం మీద రాసుకోవాలి. అర్థమవుతుందండి. చూడండి ఇక్కడ మరొక మాట ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరంలో 4వ అధ్యాయంలో నేను చూపిస్తూ ఉన్నాను మంచి మాట. ఏమంటాడో చూడండి. ఇక్కడతో మరొక మాట చూసుకొని ముగించేసుకుందాంలేండి. చూడండి ఏంటది? యేసు ప్రభుత్వం ముగించడం నాకు ఇష్టం. యేసు ప్రభుత్వం ముగిస్తానుగా. ఇప్పుడు పౌలు మాటలు ఇవి చూడండి. 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే 20వ వచనంలో, అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. నేర్చుకున్నారు క్రీస్తుని. క్రీస్తు నేర్చుకోవడం అంటే ఏంటి? ఆయన అలవర్చుకోవడం, ఆయన అన్వయించుకోవడం. కాపీ మీ, ఇమిటేట్ మీ, అప్లై మీ. అంతేశ్వర పక్కన ఎలా చెప్పాడు కదండి, సాత్వికమైన మనస్సు, దేవమైన మనస్సు, ప్రభు ఎలా ఉన్నాడు అలాగా మీకు మనవి చేయాలి. నీ ఫస్ట్ డేనా దేవుని వాక్యం విని హృదయంలో బదిలీపరచుకొని దాన్ని అండర్లైన్ చేసుకుని అలాగా ఆలోచించండి. కానీ దాన్ని చులకనగా ఎంచాలి. దాని విషయంలో బయట మనము ఈ మధ్యన దాటిన తర్వాత ఆ దేవుడి వాక్యాన్ని మనం అమర్యాదగా ఉచ్చరించాలి. ఇలాంటి దాన్ని అలాంటి వాడివి అని మళ్ళీ ఆ వాక్యం మీదే బయట మనము దాన్ని చులకనగా వాడుతున్నట్టు నేను విన్నాను, గమనిస్తున్నాను. మీ దగ్గర క్రైస్తవులు చాలా మంది అలాగే ఉన్నారు. ఆఫ్టర్ మెసేజ్ చక్కగా రిఫ్లెక్ట్ అవ్వాలి. మేము కాన్ఫరెన్స్కి వెళ్ళాము, మేము మర్చిపోలేని కాన్ఫరెన్స్ ఏం తెలుసు. రాత్రి దేవుడు సందేశంలో మాట్లాడాడు. సందేశం వరకు ఇలాగే సైలెంట్గా ఉంటాం కదా. సందేశం అయిపోయిన తర్వాత 2000 మంది ఉన్నారు అక్కడ. సందేశం అయిపోయిన వెంటనే ఇక పలకరింపులు, అడవిడి, ఆ మాటలు, ఈ మాటలు. అదేవిధంగా నేను చెప్పాడంటే మరేం మాట్లాడుతున్నాను. భోజనం చేయాలనిపిస్తే డైనింగ్ హాల్కి సైలెంట్గా వెళ్ళండి, భోజనం చేసి మీ రూమ్లోకి వెళ్ళిపోండి. భోజనం చేయాలనిపించలేదా? ఇలా దేవుడు మాట్లాడాడు, కోసం చేయాలి, బాగా పట్టుకుని రాత్రి అంత పెనుగులాడాలనుకుంటున్నారా? సైలెంట్గా మీ రూమ్లోకి వెళ్ళిపోండి. క్లిక్ మాట్లాడండి, దయచేసి రిఫ్లెక్ట్ అవ్వండి అన్నాడు. మంచి పిలుపు. ఏం మాట్లాడు? 4 రోజులు ఆ రాత్రి సందేశాలు అయిపోతున్నప్పుడు మాట్లాడాము, కానీ 5వ రోజు రాత్రి మాట్లాడడానికి నోరు రాలేదు. ప్రభు మాట్లాడుతున్న మాటలా తాజాగా గుర్తుపెట్టుకుంటే ఎలా నేర్చుకున్నాం ప్రభుని, ఎంతగా వింటున్నాం. మెసేజ్ మనకేం తక్కువ కదా, వింటున్నాం. ఎలా నేర్చుకుంటున్నారు? పౌలు అంటాడు, కావున 22వ వచనంలో
మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల చెడిపోవు ఈ ప్రాచీన స్వభావం వదులుకొని, ప్రాచీన స్వభావం 3 కిందనేముందో చూడండి. అక్కడ ప్రాచీన పురుషుడు, ఇన్నర్ మ్యాన్, ఆ సింపుల్ మ్యాన్, ప్రతి లోపల ఉన్నాడు, ప్రతి మనిషిలో. మ్యాన్ అంటే మగాడని కాదు, ఇక్కడ అంతరంగంలో ఉండే మ్యాన్, ఇన్నర్ మ్యాన్. అవుటర్ మ్యాన్ మనము, ఇన్నర్ మ్యాన్ ఒకటి అంతరంగపు మనిషి. ఇంగ్లీష్ లో ఇన్నర్ మ్యాన్ అనేటువంటి మాట. ప్రాచీన స్వభావం వదులుకొని 23లో నుంచి మాట చెప్పాడు చూడండి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై న్యూగా ఉండాలి. అర్థమవుతుందండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? సూర్యునికి ఎంత నూతనమైంది లేదు, నీతి సూర్యునికి అంతా నూతనమే. మన మార్గం ప్రభు మనకు ప్రతిష్ఠించింది నూతనమైనటువంటి మార్గం. మన యొక్క చిత్తం ఎలా మారాలంట? ప్రాచీన స్వభావం వదులుకొని చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. వింటున్నారా? చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. న్యూనెస్, మన బిల్ న్యూ విల్ అది అంటే మన బిల్లింగ్ అనేది న్యూగా మారాలి. ఇంకొక మాట ఇక్కడ జోడింపు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం, న్యూ నేచర్ ధరించుకొనవలను. పిల్లరా, ధరించుకోవడం 4 నుండి కిందనేముందో చూడండి. అక్కడ నవీన పురుషుడు, ప్రాచీన పురుషుడిని వదిలేసేయండి. నవీన పురుషుడు, ఓల్డ్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్, న్యూ మ్యాన్. నవీన పురుషుడిని మీరు ధరించుకోవాలి. ఎవరి నవీన పురుషుడు? యేసుక్రీస్తు వారు. నవీన స్వభావం ధరించుకోగలను. న్యూ మ్యాన్. న్యూ కొత్త సంవత్సరం 2022. ఈ కొత్త సంవత్సరంలో మనం తీసుకోవలసినటువంటి మంచి ముగింపు ఏంటి అని నేను ఇక్కడ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ప్రభు మాటలు చెప్పి నవీన స్వభావం ధరించుకోగలను. దేన్ని ధరించుకుంటాం? ధరించుకోవడం అనే మాట ఏంటి? ధరించుకోవడం అంటే ఏంటో మాట? దేనికి సంబంధించిన మాట అది? నగలు ధరించుకుంటాం, అక్కడ వాడతాం అన్నమాట. ఆభరణాలను ధరించుకుంటాం. బట్టలు, దుస్తులు ధరించుకుంటాం. ఆభరణం లాగా ప్రభువుని ఆధ్యాత్మిక ఆనందం, కొత్తదనం వస్తుంది. బంగారం రాదు, వెండితో రాదు అనుకుంటారు మీరు ఆడవాళ్ళు. పాపం అనవసరం. కానీ భారతదేశంలో కూడా ఊరికి ఎందుకు అంత రేటు పెట్టేశారో తెలియదు. ఇనుముకి అంత లేదు, సీసంకి అంత లేదు, అల్యూమినియం అంత లేదు. ఇక్కడికి ఎందుకు అంత ఏంటో మరి అక్కడ లేదు. బంగారు ఆభరణంలో లేనందం ప్రభువు, ఆ బంగారు బాబు, ఆ ప్రభువుని, ఆ బంగారు దేవుడిని ధరించుకుంటే ఆనందం. అందుకే అంటాడు ఆడవాళ్ళతో, స్త్రీలరా పీతరు అంటాడు, నగలు ధరించుకున్నట్టు మిగులు వెలగల వస్త్రములను వేసుకోవడంలో, జడలు అల్లుకోవడంలో మంచిగా డ్రెస్ చేయండి అన్నారు ఎవరు తెల్లారి. మంచిది వేద్దాము, బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, ఫిజికల్ బ్యూటీ ఉంటుంది. వేసుకోకపోతే జుత్తులు ఎలా వేస్తే తెగలేమమ్మా. బంగారం వేయలేదు అనుకోండి ఇలాగా, అది అలా ఉంటుందా అందం. అది ఫిజికల్ బ్యూటీ, అవుటర్ బ్యూటీ. ఇన్నర్ బ్యూటీ ఏంటి? ఆధ్యాత్మిక అందమే అందం. గ్లామరస్ గా ఉంటే అబ్బా అని అనిపిస్తుంది ఆ క్షణానికే, కానీ గ్లోరియస్ గా ఉంది. ఇవన్నీ మాట్లాడతాడంటే నిజంగా ఏ మాట దగ్గర మనం పరిగెత్తగలం చెప్పండి. ఎక్కడ మాట్లాడితే అక్కడ నిలబడపోవలసిందే. ప్రభు ఎక్కడ మాట్లాడితే అక్కడ అలా నిలబడపోవలసిందే, ఆగవలసిందే, ఆలోచించవలసిందే, గుండెలకు హత్తుకోవలసిందే కదా. మంచి మాటలండి అవి కదా. చూద్దామా ఒకసారి చూద్దామా. చూడండి, మొదటి పత్రికలో పేతురు రాసింది 3వ అధ్యాయంలో అంటాడు. ఇది కూడా 3వ వచనం. జడలు అల్లుకొనిటి, బంగారు నగలు పెట్టుకొనిటి, వస్త్రములు ధరించుకొనిటి, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండగా సాధువైనట్టు ఎక్కడ పెట్టుకోండి. ఇవి ఆభరణాలు. సాధువైనట్టు, మృదువైనట్టునైనా. తల్లి ఆలోచన మాట్లాడితే సాధు వంటలు మాటలు, నువ్వు మాట్లాడు అంటాం కదా. కొంతమంది మాట కఠినంగా మాట్లాడతారు, సాధువుగా ఉండరు. సాఫ్ట్ వర్డ్స్ దేవుడు పెడదాగా ఉండాలి.
సాధువైనట్టి, మృదువైనట్టి, సాధు మృదు గుణం. ఆ గుణం అక్షయాలంకారం. అక్షయాలంకారం అది క్షయమైపోతుంది. పట్టు వస్త్రమో, నగో, ఆభరణమో, ఏంటో, లేకపోతే ఏది ఈ మధ్య వజ్రము, వజ్ర వైఢూర్యాలు, బంగారం మెరిసిపోయే బంగారం, దగ్గర మెరిసిపోయే వెండి, ఇవన్నీ కూడా క్షయమే. అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం. ఇక్కడేమన్నాడు? ప్రాచీన స్వభావం అన్నాడు పౌలు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? అంతరంగ స్వభావం, ఇన్నర్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ, స్పిరిచువల్ బ్యూటీ. ఆడవాళ్ళకే కదా మగాళ్ళకి కూడా అన్నమాట. అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగిలిన విలువ కలిగి, మానవ దృష్టికి బంగారం విలువ కలిగి, మానవ దృష్టికి పట్టు వస్త్రాలు విలువ కలిగి, మానవ దృష్టికి ఇవన్నీ విలువ కలిగిన, దేవుని దృష్టికి మిగులు విలువ కలిగి. మిగులు విలువైంది బంగారం, మిగులు విలువైంది పట్టు వస్త్రం, మిగులు విలువైంది చుట్టుబుట్టు, మిగులు విలువైనవి ఇవి. కానీ దేవుని దృష్టికి మిగులు విలువైంది నీకు ప్రభా అంటే అది ఏది? హృదయ అంతరంగ స్వభావం అలంకారంగా ఉంటే, బాహ్యమైనది కాదు. మరి కొంచెం వివరిస్తూ అంటాడు, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత, స్వపురుషులకు లోబడి ఉండుట చేత, వాళ్ళు ఏమన్నారు చూడండి, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, హోలీ విమెన్, పరిశుద్ధ స్త్రీలు అంట. వీళ్ళు దేవుని ఆశ్రయించారట. వీళ్ళు ఏం చేశారట? భూమి మీద ఉన్నప్పుడు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని. ఎలా అలంకరించుకున్నారు? మంచి బట్టలు వేసుకొని, చెండు కొట్టుకొని, బంగారం వేసుకొని, ప్రపోసలు వేసుకొని, ఎలా ఉన్నానండి నేను చూడండి అని అనలేదు. ఏమండి ఎలా ఉన్నానండి నేను అనలేదు అన్నారేమో. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని. సబ్మిషన్ ఈజ్ స్పిరిచువల్ బ్యూటీ. ఒబీడియన్స్ ఈజ్ హోలీ విమెన్ కి ఉండవలసినటువంటిది బ్యూటీ. అది చాలా అద్భుతమైన విషయం. ఇక ముగింపుకు వస్తూ ఆ ప్యాసేజ్ లో అంటాడు, ఆ ప్రకారంగా శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండని శారా. మీకు సంగతి తెలుసా? శారా వెరీ ప్రెటీ విమెన్ ఇన్ దట్ కంట్రీ. అందగైతే అభిమేలకు తెచ్చేసుకుంటామని తెచ్చుకోబోయేసరికి ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చేస్తుందా నా చెల్లి అనేసాడు అన్నమాట. అతను దేవుడు మట్టనివ్వలేదు. ఏమయ్యా మీ ఆవిడ చెల్లి అంటావు, సోదరు అంటావు, ఏమైనా చేసేద్దాం అనుకున్నాను నేను. దేవుడు అయిపోయాడు నన్ను, ప్రాణాల మీదకి వచ్చేసరికి అలాగ అంటావా అంత. కానీ పేతురు అంటున్నాడు, ఆమె అందగత్తే. ఆడవాళ్ళందరూ అందంగా ఇలాగే ఉండండి అంతం లేదు. ఆమె తన యజమానుడిని అబ్రహాముని శారా అవుటర్ బ్యూటీ ఉంది, బట్ అది చెప్పట్లే. ఇన్నర్ బ్యూటీ, స్పిరిచువల్ బ్యూటీ, ఆధ్యాత్మిక అందాన్ని ప్రస్తావించి ఆమె అణిగిమడిగి ఉండే అబ్రహాముకు యజమానుడా ఇవ్వబడి ఉంది. మీరును యోగ్యముగా నడుచుకోవచ్చు. 4 అని చెప్పి కింద ఏమన్నాడంటే, మేలు చేయొచ్చు. స్త్రీలు మేలు చేస్తే అన్నాం, స్త్రీలు సాధువుగా ఉంటే అన్నాం, స్త్రీలు ఇదిగో మృదువుగా ఉంటే అన్నాం, అక్షయమైన అలంకారాలు అలంకరించుకుంటుంటారు. అలా తిప్పితే మొఖం మరిచేవాళ్ళే ఆయన మొఖం బడబడబడబడి రసరసలు ఆడితే, కిచెన్ లోకి వెళ్తే దబా 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 సౌండ్లు ఇరగడ్డాయి అనుకోండి, ఆ రసరసలు అవి అందం తీసుకురావు. అర్థమైందండి? నువ్వు యోగ్యంగా నడుచుకోండి. ఏ భయం పిల్లలకి అన్నాడు, ఆమెకు పిల్లలు. ఇక మగాళ్ళ దగ్గరకు వచ్చాడు. దాంతో ముగించి ప్రభు గురించి చెప్పాలి. అటువలే పురుషులారా, జీవనం కృపావరంలో మీ భార్యలు మీతో పాలువేయరై ఉన్నారని ఎరిగి, జీవనం కృపావరంలో మీ భార్యలు పాలువేరు. పార్టేకర్స్ యువర్ వైఫ్స్ ఇన్ ది లివింగ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. దేవుడు జీవం కలిగిన కృపావరాలు ఇస్తాడు. దాంట్లో నీతే నీ భార్య పాలిభాగస్తులు. మన ఆస్తికి స్త్రీలాగా పురుషుల ఆస్తికి స్త్రీలు పాలిభాగస్తులు. నా ఆస్తి అంతటిలో నిన్ను నా పాలిభాగస్తురాలిగా
చేసుకుని చున్నాను ప్రమాణం చేస్తారు చూసారా? ఎంత బాగా అవుతుందో, ఏముందమాయో మా ఆయనకి ఆస్తి అన్నట్టుగా అవుతుంది. ఉందమ్మా, ఆ ఆస్తి ఆధ్యాత్మిక ఆస్తి. ఆ ప్రమాణం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, జీవం అనే కృపావరాన్ని ఇచ్చేటప్పుడు ఇస్తాడు మగాళ్ళారా, అదే సమయంలో వాళ్ళు పాలి భాగస్తులు కాబట్టి, పార్టీకర్స్ వాళ్ళు కాబట్టి, పాలి భాగస్తులు వాళ్ళు కాబట్టి జీవం కృపావరం ఇస్తాడు కాబట్టి, ఆ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఇస్తాడు కాబట్టి, అవి లైఫ్ ఇచ్చేటువంటివి, అవి లివింగ్ కనుక ఆ జీవం కలిగినటువంటి కృపావరాలు మీ ఇద్దరికి ఇస్తాడని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఘటం మోసుకుని వెళ్ళేవారు. మేము రాజంలో పొందూరులో ఉన్నప్పుడు ఘటాలు ఘటం మోసుకొని వెళ్ళేవారు. ఆర్సీఎం చర్చి ముందు నుండి ఇంటి ముందు అలాగే వెళ్ళిపోయి కోరిపల్లి దేవత గుడికి వెళ్ళేటప్పుడు ఘటాలు మోసుకొని వెళ్ళేవారు. మాకేమో రాజులేమో ఘటాలు మోసుకొని వెళ్ళేటే. ఈ ఘటాలు ఉన్నాయి చూసారా, అవి బలహీనమైన ఘటాలు, సాఫ్ట్, వెరీ సాఫ్ట్, ఆ డెలికేట్ వెజల్స్. కానీ ఎక్కడ లేని ఒక గొప్ప సలహా పురుషులారా, పెళ్లిళ్ళు అయిపోయిన పురుషులారా, ఎక్కడా కనబడిన ఒక గొప్ప సలహా అదేంటో తెలుసా? సరైన సమయంకి వెళ్ళిపోతున్నాడు చూడండి బర్నబాస్. ఇదే జరగాలి, ఇదే జరగలేదు అప్పుడు. ఇప్పుడు చూడండి, భార్యను సమ్మానించి ఆనర్ యువర్ వైఫ్. ఈ వాక్యం అంతా వెళ్తున్నప్పుడు లెక్కర్లో మీకు దండాలి. ఎంత పేరు మీద కట్టినా ఏం అవదు. కూర్చోండి దయచేసి, నేను ప్రేమతోనే చెప్తున్నాను. వాక్యం అవుతున్నప్పుడు వినాలి. అప్పుడే ఫోను, అప్పుడే సుస్సు, అప్పుడే చిచ్చి అన్ని ముగించుకున్నాడు. ఇచ్చిందే లేటు, ఇంకా అప్పుడు మళ్ళీ బయటికి వెళ్తాం. అమ్మగారు అంటే హలో అని అప్పుడు బయటికి వెళ్ళడం, ఇది ఎంత డిజర్వింగ్ అంటే మార్చేసుకుంటాం. ఇవే ఈ ప్రాచీన చిన్న చిన్న అలవాటు అనుకుంటాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్య జ్ఞానం అప్పుడు డిస్టర్బెన్స్. వాళ్ళని సన్మానించి ఆనర్ యువర్ వైఫ్. ఏ గ్రంథంలో లేదు, ఆనర్ యువర్ వైఫ్. భారతదేశంలో వైఫ్ ఆనర్ చేశామనుకోండి, ఇక భర్త వైపు వెళ్ళాలి చూడరు ఆయన అంటారు. ఎవరు ముందో చెప్పవా? నీకు బాగా ఎదురవుతుంది. ఆడు పిల్లం మాటేరా బాబు, పెళ్ళయ్యాడు మారిపోరాడు రా ఆయన అంటున్నారు అమ్మ. ఇక ఆడపడుచులు అందరూ అందరిలాగే అంటారు. బైబిల్ చెప్తుంది ఏమనుకున్నాను ఆనర్ చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానం చెప్పుకున్న ప్రార్థన చేసుకునేటప్పుడు వేరేవాళ్ళు తప్ప అక్కడ కూడా నమ్మడదేప. ప్రార్థనలకి దూరం అవ్వాలి. ప్రార్థనలకి ఇద్దరు దూరం ఎవరు ప్రార్థన చేసుకోవాలి, కానీ అప్పటిదాకా కలిసి ఉండాలి, ప్రార్థనలకు కలిసి రావాలి. అక్కడే ప్రమాదం. న్యూ ఇయర్ లో సాతానుడు మన ఫ్యామిలీస్ లో అవకాశం ఇవ్వకుండా న్యూగా మనం కాపురాలను పట్టుకుందాం. ఇక ప్రభువుని గురించి ఒక మాట చెప్పాను. ప్రభు ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చెప్పండి? ఆజ్ఞలు 10. ఆజ్ఞలన్నీ అనగా 10 అంటాం. ఎవరైనా సరే మనం సాధారణ 10 ఆజ్ఞలు అంటాం. కానీ 316 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 316 ఆజ్ఞల్ని ధర్మశాస్త్రంలో అందులో ఎవరో పాటిస్తూ అప్పుడప్పుడు తూలుతూ పడుతూ లేస్తూ ఉంటే ప్రభు వచ్చి మనం ఎక్కడ పాటించగలుగుతామయ్యా? ధర్మశాస్త్రమునకు మీరు అవ్వలేరు. ధర్మశాస్త్రంలో ఉన్న యేసుక్రీస్తు వారిగా నేను ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నెరవేర్చాను అని చెబుతూ ఆయన మరణం అయ్యాడు. మరణం అవ్వడానికి ముందుగా ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఏంటి అని అంటే, ఇదిగో యోహాను సువార్తకు రండి, అక్కడ క్లోజ్ చేసేద్దాం. యోహాను సువార్తలో అద్భుతమైనటువంటి మాట ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతవరకు మాటలు మాట్లాడుకున్నా అన్ని గుర్తుంటాం, మంచిది. ఇది మాత్రం మర్చిపోవాలి. నాకు చాలా ఇష్టమైనటువంటి సంగతి చెప్తాను. వెరీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ప్రార్థన చేసుకోండి మరొకసారి. ఇంతవరకు ప్రార్థనతో విన్నారు, కొంచెం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా హృదయం కాదు. చూడండి, 613 ఆజ్ఞలు ఉన్నాయి. మళ్ళీ 13వ అధ్యాయంలో అంటాడు 34వ వచనంలో 13:34 గట్టిగా చదువుకున్నాం. చదువు నువ్వే గట్టిగా చదవాలి. గట్టిగా ఆ తర్వాత వసంత చదువు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. వసంత చదువురా బాగా గట్టి చదవగలరు. అదేనమ్మా, ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమగలవారైన దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని. ప్రేమించండి అంటున్నాడు, అంతే కదా. లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి అని 34వ వచనంలో చెప్పినటువంటి ఆజ్ఞ, అది ఆజ్ఞనా? ఒకరినొకరు ప్రేమించండి, లవ్ వన్ అనదర్ ఆజ్ఞ. అది కొత్త ఆజ్ఞ అంటున్నాడు, లేదా పాత ఆజ్ఞ లేదా? పాత ఆజ్ఞ లేదా? ఒకరినొకరు ప్రేమించమని ఇదివరకే చెప్పబడలేదా? ప్రభు కొత్త ఆజ్ఞ ఇస్తానంటున్నాడు. పాత ఆజ్ఞలో ఒకరినొకరు ప్రేమించడం లేదా? పదాజ్ఞల్లో లేదా? మరి ఇప్పుడు కొత్త ఆజ్ఞ అంటాడేంటి ప్రభు అని యేసయ్య? పాత ఆజ్ఞలో నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది. ఈ కొత్త ఆజ్ఞ ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాను. నేను ఎలా ప్రేమించాను? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అలాగే ఎదుటివారిని ప్రేమించు అన్నది పాత ఆజ్ఞ. కొత్త ఆజ్ఞ నేను యేసు ప్రభు వారు ఎలా ప్రేమిస్తున్నారో అలాగే. యేసు ప్రభు వారు ఎలా ప్రేమించారు? అది స్కేల్ ఏంటో తెలుసా? మీరంటే నాకు ఇష్టమే కాదు, ప్రభులాగా ప్రాణం పెట్టే అంతగా ప్రేమించగలుగుతున్నాం. అది న్యూ కమాండ్. దాని దగ్గర నేను దూరమే, మీరు దూరమే. ప్రాణం పెట్టే అంతగా ప్రభు నన్ను ఎలా ప్రేమించావు అంటే ప్రాణం పెట్టే ప్రేమ. నేను ఎలా ప్రేమించాను నా భార్యని, నా బిడ్డల్ని, నా క్రీస్తులను, తోటి సహోదరుని, సహోదరులను, బంధువులను, భారతీయులను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. భారతదేశాన్ని ఏం చేస్తున్నామని ప్రమాణం చేసాం, ప్రతిజ్ఞలో ప్రేమిస్తున్నాను, సహోదర సహోదరులను అన్నాం. ప్రభులాగా ప్రాణం పెట్టేంతగా are we really loving each other like Jesus Christ? ప్రేమించలేకపోతున్నాను ప్రభువా, నువ్వు ప్రేమించలేకపోతున్నాను, నువ్వు నాకు ప్రాణం పెట్టావు చూసావు, అలాగా నేను మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాను. నో కమాండ్. ఏంటంటే ప్రాణం పెట్టిస్తే నీ ప్రాణాల మీదకి వచ్చేంత వరకు ప్రేమించు. నీ ప్రాణాలకి ఎంత నీకు డీపో అంతవరకు అదాకి నువ్వు ప్రేమించలేవు. నేను నువ్వు ప్రేమిస్తున్నాడు, నీ ప్రాణాలను ఎంత ప్రేమిస్తావో అంత ఎదురుని ప్రేమించు, పాతాజ్ఞ. కానీ ఇక్కడ నువ్వు పురుషులు ఎలా ప్రేమించాలి అంటే నీ ప్రాణం పెట్టి కలుపుకుంటున్నాను. ఇంకా 5 లేచారు మళ్ళీ, అందుకని అంటే ఫోన్ పెట్టుకుంటాను అలా 5 లేచి మేము బయట మళ్ళీ తర్వాత అటు దొరుకుతూ ఉంటుంటే కళ్ళు పలుకుంటూ ఉంటుంటుంటే ప్రభు నన్ను తాకినటువంటి విషయం ఏంటంటే ప్రేమ అంటే ఏంటి? యోహాను రాసిన ఉత్తరంలో చూసిన, యోహాను రాసిన ప్రకటన గ్రంథం చూసిన ప్రేమే వస్తుంది. ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఏంటి? క్రొత్త సంవత్సరం నాడు ఈ వర్తమానం మనకంటే క్రొత్త ఆజ్ఞ. ప్రభు ఎలా ప్రేమించాలి? ఆయన శిష్యులు అనుకోండి, ఆయనలాగా ప్రేమించకపోతే, గురువు గారు ప్రేమించినట్టుగా శిష్యులు ఉండకపోతే, అందరూ యేసు ప్రభు వారి శిష్యులని మనం తెలుసుకోవాలని అంటే ఆయన మనం ప్రేమించినట్టే. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరినొకరు ప్రేమించుకుంటుంటే అందరూ మీరు నా శిష్యులు, మై డిజైబుల్స్. తన ఉత్తరాలు, తన యొక్క ప్రకటన గ్రంథం, ఇది 5 పుస్తకాలు కూడా ఆమె వృద్ధుడు అయిపోయాడు. పద్మశ్రీ దీపానికి పంపించేసిన తర్వాత ప్రకటన గ్రంథం రాశాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ చచ్చిపోలేదు, మన చర్చిలో ఉన్నాడు. సహోదరుల సంఘాన్ని నడిపించేటప్పుడు చరిత్ర చెప్పే విషయం ఏంటి అని అంటే,
వృద్ధుడైపోయినా కూడా ఎత్తుకొని కుర్చీలో తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది, చూడండి, వినండి, ప్రాబ్లం చేసుకున్నాం. వృద్ధుడైపోయిన యోహాను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పైకి రాలేకపోయాడు. ఏదో ఒకటి సహోదరులు వర్తమానం చేసిన తర్వాత యోహానయ్య గారు వచ్చి చివరి మాటలు చెప్తారని అంటే ఆయన లేవలేక బహు వృద్ధుడు అంతే తీరిపోయాడు. నెక్స్ట్ సండే మళ్ళీ ఎవరో ఒక బ్రదర్కి ఇచ్చేవారు. సంఘంలో వాక్యం చెప్పిన తర్వాత గంటన్నర 2 గంటలు యోహానయ్య గారు వచ్చే మాటలు చెప్పి ఆశీర్వదిస్తారంటే ఆయన చూడు ముసలితనంలో వణికిపోతూ ఒకరినొకరు ప్రేమించాడు. ప్రభువు అలాగే ప్రేమించాడు అని చెప్పేసి దిగిపోయేవాడు. 3వ వారం మళ్ళీ అదే, 4వ వారం మళ్ళీ అదే. చచ్చిపోయేలాగా యోహాను వర్తమానం ఏమనుకున్నారు? ఒకరొకరు ప్రేమించాం, ప్రభువు ప్రేమించాం. నేను మీ ఎమోషన్స్ లేపాలని కాదు, నా దగ్గర కరువైంది, ప్రభు నాతో చెబుతుంది. మనం బాధ్యత నూతన సంవత్సరం లవింగ్ ఫెలోషిప్, లవ్. ప్రభు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి అని దేవుడు మనల్ని సృష్టించాడు. ప్రేమ పోయింది, దేవుని మీద లేదు, మనుషుల మీద లేదు, పాపం వచ్చేసింది. మొదటి ఆదాము. 2వ ఆదాముగా యేసు ప్రభు తన ప్రేమను హృదయంలో కుమ్మరించాడు. రామపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. కుమ్మరించబడిన ప్రేమతో దేవుని లవ్. భారతదేశానికి మనం చూపించవలసింది ఏంటి అంటే ప్రేమే. భారతీయులు ప్రేమిద్దాం. ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడని చెబుతాం. మందిరంలోకి వద్దాం. ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం కూడా ప్రాణం పెట్టాడు, అందుకే ప్రేమగా ఉన్నాం కదా అని చెప్పండి. మర్చిపోలేని సాక్ష్యం అయితే చెప్పాను. కాన్సర్ట్ సర్వీస్ లో నా జీవితంలో మర్చిపోలేదు. బ్రదర్ మీరంటే నాకు పడదు, కానీ ఇవాళ ప్రేమ సందేశం విన్నాను, పాస్టర్ గారు చెప్పారు. క్షమించు అదరా అనితగాడు పరిగెట్టేస్తుంటే పెద్ద మందిరం అది, అట్నుంచి ఆయన కూడా పరిగెట్టుకోలేదు. వన్నా కూడా మాకు గొప్ప కోపం పడదు, గిట్టదు, నచ్చదు. కనబడితే నేను వాళ్ళు పటపట కొరికేవాడిని, సహించలేకపోయేవాడిని. నేను ఏడన కూడా, కానీ ప్రభు మాట్లాడండి పాస్టర్ ద్వారా అని గట్టి కోరించుకున్నాను. ఈయన ఏడుపు, ఆయన ఏడుపు, ఈయన ఏడుపు. మందిరం అంతా కూడా ప్రేమతో ఒక మాట చెప్పనా, కుష్ఠరోగుల్ని నాలుగుతో పురుగుల్ని తీసి చేతులతో గాయాలు కట్టి ఓ అమ్మాయి కుష్ఠరోగుల్ని భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత చూచి వెదల్లాడిపోయి ప్రేమతో ఎంతో సర్వీస్ చేసింది. కుష్ఠరోగులకి, విధవరాలకి, రోగులకి, రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళకి చెప్తున్నాను. ముట్టాలంటే భయం, వైరస్. అప్పుడు లేవు ఈ వైరస్. నిజం చెప్తున్నాను. హైమా గారి యొక్క నాన్నగారు తప్పారంటే అందరికన్నా వెళ్దాము అని అంటే, తాగుదామంటే, చూద్దామనంటే, ప్లాట్ఫామ్స్ మీద ఉన్న వాళ్ళు, రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళు, బడ్డీల దగ్గర ఉంటున్నటువంటి వాళ్ళు, అడుక్కున్న వాళ్ళు, మత్స్యమిత్రం లేని వారు దగ్గరికి వెళ్ళి చూద్దామంటే భయం. ఇప్పుడు ఎలాగా మనుషులు గట్టిగా హత్తుకునేది కుష్ఠరోగి. చేత్తో రసులు పుసులు కారిపోతుంటే చక్కగా తుడిచేది. అనాథుల్ని గట్టిగా కొట్టించుకునేది. పెళ్లి మానేసింది, భారతదేశంలో ఉండిపోయింది. ప్రాణం పోయేదట ముసలితనంలో, పండు ముసలితనంలో. ఆవిడ పేరు ఆగ్నస్ గోన్షా భోజాక్షు, మదర్ తెరెసా. మదర్ అని నాన్న అభాగ్యులకు అమ్మాయిపోయింది, అన్నార్థులకు అమ్మాయిపోయింది, రోగులకి అమ్మాయిపోయింది. ఒక విలేకరు వెళ్ళాడు, అమ్మా నిన్ను చూద్దామని వచ్చాను, నువ్వు చాలా సర్వీస్లో ఉన్నావు, నువ్వు చాలా సేవ చేస్తున్నావు, ఎందుకమ్మా ఇంత? ఆ దేశం నుంచి వచ్చావు, యుగోస్లేవియా ఇప్పుడు విడిపోయింది, చెకోస్లోవేకియా ఒకటి అయిపోయింది, విడిపోయింది ఇప్పుడు. అప్పుడు యుగోస్లేవియా ఒకటే దేశం. యుగోస్లేవియా దేశం నుండి వచ్చావు, భారతదేశంలో అడుగుపెట్టావు, రోగులను చూసావు, అనాథులు చూసావు, విధవరాలను చూసావు, అనాథలైనటువంటి చిన్నపిల్లల్ని చేరదీస్తావు. వీళ్ళందరి కొరకు నిర్మల్ హృదయ శిశు సదం ఇవన్నీ కూడా స్థాపించింది. సేవ చేస్తున్నావు.
ఏంటి నీ ప్రేరణ? ప్రేమ స్వరూపుడైన యేసు ప్రభువుని చూశాను అన్నాడు. ప్రేమ స్వరూపుడైన ప్రభువుని చూశాను, నేను కొంచెం చేస్తాను. అప్పటికి తన ఊళ్ళో చాలాసేపు నుంచి బయట ఉన్నారు విలేకరి గారు. ఒకసారి వచ్చి మనం లోపలికి నన్ను కావాలనుకున్నారు కదా అంటే లోపలికి ఇలాగ వచ్చేసరికి తన ఊళ్ళో ఒక ఆయన అంటున్నాడు, చిన్న ప్రాణాలతో ఉన్నాడు అన్నమాట. ఒక ఆయన ఊళ్ళో పెట్టుకుని అలాగూ చచ్చిపోతాడు కదా అన్నమాట. ఇంత సేవ చేశాను, ఊళ్ళో పెట్టుకుంటున్నావు ఏంటి అంటే చచ్చిపోయాడు, నేను అలా నరుకోకూడదాడు అమ్మని నేను ఉన్నాను. అలా ప్రాణాలు కదా వాడి ప్రభుని గురించి చెప్పాను అంటది ఆవిడ. చచ్చిపోయే ముందు నేను అనాథని, అన్నెవరో తెలియదు, నన్నెవరో తెలియదు, ఈ రోగం వచ్చింది, చచ్చిపోబోతున్నాను, నేను అనాథగా చచ్చిపోతున్నాను అని అనుకోకూడదు. అమ్మంది ఏసే ప్రేమతో, అమ్మ ఊళ్ళో చచ్చిపోయి నేను నాకు అమ్ముంది అనుకోవాలండి. విలేకరు నది భ్రమించి తప్పుడు రాతలు రాద్దాం అనుకున్నాడు, సాష్టాంగ పడిపోతాడు. మొదలు తెలిసాము చరిత్ర చదివి ప్రేమ స్వరూపిని బట్టి ప్రేమ మూర్తి అయిపోయింది. కాబట్టి వచ్చండి ప్రార్థన చేస్తాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొత్త ఆజ్ఞ, కొత్త స్వభావంలో నుంచి పుట్టాలి, ప్రాచీన స్వభావం వదులుకోవాలి. క్రీస్తునందు అంతా నూతనమే, అతను గతించెను, నీతి సూర్యుడి క్రింద అంతా నూతనమే. భౌతిక సూర్యుడి క్రింద నూతనమైనది ఏదీ లేదు. సూర్యోదయం, సూర్యాస్తమయం, శీతోష్ణ స్థితులు, కాలాలు, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, వసంతకాలం, అవన్నీ భూమి పుట్టిన మొదలుకొని ఉన్నవే, నూతనమైనవి కావు. ముండినదే ఉండబోతున్నదే, ఏది కొత్తది కాదు. నీతి సూర్యుడు ఉన్నాడే, ఆయన ఎందును ఉంటే ఆ ప్రేమ స్వరూపుడైన ప్రభు ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు, తడిపేశాడు నీ స్వభావాన్ని, పాప స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని, ఓల్డ్ నేచర్, సిన్ఫుల్ నేచర్, పాత స్వభావం, పాప స్వభావం, పాప స్వభావం. కొత్తది క్రీస్తునందు, కొత్తది, కొత్త బట్టలు, కొత్త బంగారం, కొత్త ఇల్లు, కొత్త 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 బండి, కొత్త కారు, కొత్త నగానట ఇచ్చాడు దేవుడు. సంతోషం, స్తుతించు. కానీ కొత్తగా మనం కొత్తగా మనం క్రీస్తు నందుంటే కొత్త, క్రీస్తు మార్గమే నూతనం, జీవం ప్రేమ స్వరూపుడైనటువంటి ప్రభు కొత్త అగ్నిస్తాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించి ప్రాణం పెట్టాడో అంతగా మనము కూడా ఈ యోహాను 3:16 అంటాడు, దేవుడు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాను కూడా తనకు మనల్ని అప్పగించాడు. ఏ యోహాను తన పత్రిక మొదటి పత్రిక 3:16 అంటాడు, మనము సహోదరులు తన ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బాధ, స్వార్థలోని ఈ బాధ, పత్రికలోని ఈ బాధ, ప్రేమ తెగిపోతుంది ఏంటి ఎఫెసీయులారా అని ప్రకటన గ్రంథంలో చెప్పాడు ఇదే యోహాను. వృద్ధుడు, చీకటి, ద్వీపం శిక్షించబడ్డాడు. అక్కడ పద్మసు ద్వీపవాసిగా ఉంది. ప్రభువుని చూస్తూ, ప్రేమను చూస్తూ, పలికించిపోతూ అక్కడ వృద్ధుడుగా ఉన్నటువంటి వాడు అక్కడ చావలేదా తీసుకురండి అంటే మళ్ళీ ప్రభుల మధ్యలో, సంఘం మధ్యలో ఉండి ప్రాణం పోయేదాకా, ఈ లోకేత్ర ముగించేదాకా ఒకటే వర్తమానం, ప్రేమించుకోండి. ప్రభు మనం ప్రేమించాడు. కొత్త జ్ఞానం చెప్పాడు. మదర్ తెరీసా ప్రభువు ప్రేమను చూసింది, పొలకించిపోయింది, పెళ్లి మానేసింది, తన ప్రదేశం, సొంత దేశం వదులుకుంది, మన దేశం వచ్చింది. ఎంత సేవ చేసిందండి ఆమె మార్గాన్ని. ఎంతమంది ఈరోజు చారిటీ, మిషనరీస్ ఆఫ్ చారిటీ తరపున దేశంలో సేవ చేస్తారు. ఈరోజు వాళ్ళకి ప్రేమించి ఎంత సేవ చేస్తుంటే వాళ్ళకి పైసలు లేవు, వాళ్ళకి వచ్చే పైసలు ఆపేసారు. ఇది మన భారతదేశం పరిస్థితి. అయినా ప్రేమించడమే చారిటీ. ఈ మదర్ తెరీసా చారిటీకి ఫండింగ్ ఇతర దేశాల నుంచి రాకుండా చేసేసారు మన దేశస్తులు. అయినా వాళ్ళు అక్కడికి ఇక్కడికి కష్టపడి చెంగు చాపి రోగుల కోసం ఇస్తారా? క్రీస్తు ప్రేమతో వాళ్ళకి సేవ చేస్తాం. అనాథులకి ఇస్తారా? క్రీస్తు ప్రేమతో వాళ్ళు ఆదుకుంటాం. అనాథులకి ఇస్తారా? క్రీస్తు ప్రేమతో వాళ్ళకి అన్నం పెడతాం, కట్టెడు అన్నం పెడతాము అని బయట చాపి
ఈరోజు మన 7 రోడ్ జంక్షన్లో, ఈరోజు మన రామలక్ష్మణ జంక్షన్లో అప్పుడప్పుడు నెలకోసారి 3 నెలలకు ఒకసారి చూస్తున్నారు చారిటీ మిషనరీ నన్స్. వాళ్ళు కూడా పిల్లలు నమ్మేసి వాళ్ళు కూడా తమ శాస్త్ర జీవితం కూడా అంతా మొత్తం జీవితాంతం అప్పగించుకొని ప్రభు ప్రేమతో సేవ చేస్తున్నారు. ప్రసంగాలు కాదు, పాటలు కాదు, హల్లెలూయా కాదు, అది మాత్రమే కాదు. ప్రేమితాను, ప్రభుని ప్రేమితాను, భారతీయ ప్రేమితాను, తోటి విశ్వాసం ప్రేమితాను, తోటి భారతీయ ప్రేమితాను. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ప్రార్థనతో ముగించుకున్నాం. సమయం అయింది. అయితే రేపు మహాలయం మనకి వర్షిప్ ఉంటుంది. ఎంత వేగం వస్తే అంత వేగంగా రేపు క్లోజ్ చేస్తాం. సండే కనుక క్లోజ్ చేయలేము కాబట్టి రండి. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ ది ఇయర్ కాబట్టి కాస్త గడిపాము. అందరికి విందుంది, చిన్న చిన్న పనులు ఉన్నాయి, బిఫోర్ దట్ చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన ఎంత ఆశీర్వాదిస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు. ప్లీజ్ నీ కోసం ప్రార్థన చేసుకో, మా అందరి కోసం ప్రార్థన చేయి. సోదరుడు అయితే సోదరుడు, సోదరి అయితే సోదరి. వన్ పర్సన్ ఫ్రమ్ ద చర్చ్ పీపుల్. ఒక్క వ్యక్తి నిలబడి ప్రార్థన చేస్తారు. ఈ నూతన సంవత్సరంలో తండ్రి నీ సన్నిధిలో గడపడానికి నీవు ఇచ్చిన గొప్ప మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాను ప్రభా. నీ మాటతో నాతో మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభా. దేవాయసయ గత సంవత్సరం అంతా కూడా ఎంత భయంకరమైన రోజుల్లో నుంచి మేము వచ్చామో నాకు తెలుసు. దేవాయసయ ఎంతో మంది తండ్రి అధికారులు, ఎంతో మంది తండ్రి ప్రభా కానిలేని వారు, ఎంతో మంది తండ్రి ప్రభా పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు తండ్రి ప్రభా దేవాయసయ వాళ్ళ జీవితాన్ని ముగించుకున్నారు నాయన. దేవా ఈరోజు నన్ను మమ్మల్ని తండ్రి ప్రభా సజీవ లెక్కలో ఉంచామంటే కేవలం నీ కృపే తండ్రి, నీ ప్రేమ వందనాలు స్తోత్రాలు. ఏ యోగ్యత మాలో లేదు కదా, ఏ మంచి మాలో లేదు. ఎందుకో మమ్మల్ని ఎంతగా ప్రేమించారు. ఎంత భయంకరమైన దేవా ఆ మంచితనం బట్టి కాదు కానీ దేవా యేసయ్య మాలో ఏదో ఉందని మాత్రమే కాదు కానీ కేవలం ఈరోజు మమ్మల్ని నిలబెట్టుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టారు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నీ ప్రేమ లేకపోతే తండ్రి ప్రభా మేము కూడా ఈ పాటికి మట్టిలో కలిసి నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ప్రేమించిన విధం చూస్తే తండ్రి నిజంగా మేము ఎవరికంటే గొప్ప వాళ్ళు కాదు నాయన. మేము ఎవరికంటే కూడా తండ్రి గొప్ప వాళ్ళు మంచితనం కూడా లేదు. కేవలం నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఒక కారణం చొప్పునే మమ్మల్ని బ్రతికించి నీ బిడ్డలమైనందుకు కారణం వల్ల ఈ రోజు మేము బ్రతికున్నాం. వాళ్ళు పిలుస్తున్న గాలి మేము పిలుస్తున్నాం. వాళ్ళు నడుచున్న నేల మీద మేము నడుస్తున్నాం. వాళ్ళు తిరుగుతున్న నేల మీద మేము ఉంటున్నాం. వాళ్ళు తిరిగిన చోటే మేము బ్రతుకుతున్నాం. ఈ రోజు మేము బ్రతుకున్నామంటే కేవలం నీ కృప, నీ ప్రేమనే. నీ ప్రేమను వర్ణించలేము. మా నాలుక సరిపోదు, మా జీవితం సరిపోదు. నీకు చాలా వందనాలు తండ్రి. నీ ప్రేమ బట్టి వందనాలు తండ్రి. నీవు ఆదరించకపోతే, నువ్వు ప్రేమతో మమ్మల్ని పలకరించకపోతే మేము మా బిడ్డలు, మా కుటుంబాలు ఎన్నో సార్లు నీ సన్నిధిలో నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో సార్లు నీ సన్నిధిలో నీకు మాట ఇచ్చి తప్పిపోయాం. మేము పలకరించకపోయాం. మేము నీ పాదాల దగ్గర వచ్చినా రాకపోయినా నీవి
ఏమైనా సంఘానికి మీరు తోడై ఉన్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు మరొకసారి నీవిచ్చిన రక్షణ బట్టి, నీవిచ్చిన కాపుదలను బట్టి, నీవిచ్చిన ఈ దినాన్ని బట్టి, నీవిచ్చిన మరొక సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇకనైనా నీ రాకడ సమీపమైపోతుంది. ఇకనైనా నీ వాక్యాన్ని దేవ మేము నేర్చుకుంటూ దాన్ని మా జీవితాన్ని అవలంబించి మా తప్పులు మేము సవరించుకుంటూ తండ్రి ప్రభు నీ పాదాల మీద పడి నీకు లోబడి జీవించే జీవితాలు కలిగి మా సంఘం అంతా కూడా ఉండగలగడానికి మీరు సహాయం దయచేయమని, మా సంఘాన్ని ప్రేమించినందుకు మరొకసారి నీకు వందనాలు తెలియజేసుకుంటూ దేవా నీవిచ్చిన దాన్ని బట్టి, నీవిచ్చిన మంచి ఈవులను బట్టి, దేవా నీవిచ్చిన ఈ దినాన్ని బట్టి, ఈ సంవత్సరాన్ని బట్టి మరొకసారి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధికి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ప్రేమ స్వరూపి అయిన తండ్రి అయిన దేవుని గొప్ప ప్రేమ, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప కృప, సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన ఆదరణ, శుభప్రదమైన నిరీక్షణ చేరిన మనకును మన కుటుంబాలకు 2022 బ్రతుకు జనములన్నిటిని కృపయు క్షేమం కాపరిగా ఆయనే మనకు సదాకాలము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.